హాయ్ అండి, అందరికీ నమస్కారం. పుష్ప 1, పుష్ప 2 చూడని వాళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఎక్కడో అరవకొర ఉండొచ్చేమో, కానీ నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం టోటల్ అందరూ చూసే ఉంటారండి. ఎందుకంటున్నానంటే ఈ మధ్యలో వచ్చిన ఒక అప్డేట్ అనేది ఒక తోపైన అప్డేట్ వచ్చిందండి. ఆ అప్డేట్ ఏంటంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైంది. నెక్స్ట్ పుష్ప 3 సినిమా అనేది ఉందా లేదా పుష్ప 3 సినిమా అనేది లేదా అని చెప్పి ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క విషయం కూడా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తా. అసలు నాకు తెలిసినంత వరకు బాహుబలి తర్వాత వచ్చిన బాహుబలి 2 ఎంత విధ్వంసం సృష్టించాయండి. ఊచకోత. అప్పట్లో ఆ సినిమాలు ఊచకోత. ఇప్పటికి కూడా ఆ సినిమాల గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే పుష్ప సినిమా వచ్చింది, ఏం తీసిండ్రా బాబు అనుకున్నాం. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే పుష్ప 2 సినిమా వచ్చింది. పుష్ప 2 సినిమా వచ్చిన తర్వాత మన మైండ్లో పీజులు ఎగిరిపోయానమాట. ఊరిని అమ్మ, ఏం సినిమారా బాబు, ఇది సినిమా అయినా మళ్ళీ ఈ రికార్డులు ఎవరన్నా బద్దలు కొడతారా బద్దలు కొట్టలేరా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటున్నానంటే అసలు బాహుబలి 2 కలెక్షన్లు బ్రేక్ చేస్తారా బ్రేక్ చేయలేరా ఇప్పట్లల్లా అని చెప్పేసి ఆ మధ్యలో మనకు అనుమానం అనేది వచ్చింది, ఒక డౌట్ అనేది క్రియేట్ అయింది. కానీ ఏమైందంటే లాస్ట్కి బాహుబలి 2 కలెక్షన్లో కూడా మేము బ్రేక్ చేసామని చెప్పేసి పుష్ప 2 టీం అనేది ప్రకటించుకుందనమాట. మరి టీం అనేది ఆ విధంగా ప్రకటించుకుందంటే వాళ్ళకి ఎంత దమ్ము ఉండాలనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అంటే కొన్ని సంవత్సరాల లోపే బాహుబలి సినిమా రికార్డులు మొత్తం బద్దలు కొట్టిందా అన్నట్టుగా ఒక డౌట్ అనేది మనకు క్రియేట్ అయిందనమాట. ఒకప్పుడు బాలీవుడ్ డైరెక్ట్లే కావచ్చు, బాలీవుడ్ కథలే కావచ్చు, బాలీవుడ్ సినిమాలే కావచ్చు, ఆ సినిమాలు చూస్తూ ఉంటే మనకు ఒకప్పుడు అనిపించేది, అసలు ఇసంటి సినిమాలు మన తెలుగు హీరోలు చేస్తారా, లేకపోతే ఇసంటి సినిమాలను మన తెలుగు హీరోలతోని మన తెలుగు డైరెక్టర్లు చేపిస్తారా, అలాంటి డైరెక్టర్లు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారా అన్నంత డౌట్ అనేది మనకి అనిపించేది. కానీ మనకు అనిపించడం కాదు, అటు బాలీవుడ్ వాళ్ళకు కూడా మన తెలుగు సినిమాలను చూస్తే, మన తెలుగు హీరోలను చూసినా కానీ నిజంగా ఈ సినిమాలేనా, ఈ సినిమాలేంట్రా బాబు, మనం ఎక్కడా వాళ్ళు ఎక్కడా అన్నంత ఇదిగా మనల్ని చూసేవాళ్ళట. ఇసంటి సినిమాలు రావటం వల్ల మరి ఈ రోజున చూస్తే మన రికార్డు చూసి, మన సినిమాలు చూసి, మన హీరోలు ఎన్నుకునే కథలు చూసి, మన డైరెక్టర్లు చేసే కథలు చూసి, సినిమాలు చూసి వాళ్ళు నోరెళ్ళబెడుతున్నారంటే ఈ రోజున మన క్రేజ్ అనేది ఎంతగానో పెరిగిందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అయితే ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తా. అయితే పుష్ప 2లో గంగమ్మ జాతర, అసలు ఆ పాట ఏంటండి, ఆ నిప్పుల మీద నడుస్తూ ఉంటే అల్లు అర్జున్ గారు ఒక పూనకం వచ్చినట్టుగా ఒళ్ళంతా పసుపు పూసుకొని దగ్గర అంత బొట్టనేది పెట్టుకొని అతను గుడ్లెల్ల పెడుతూ ఒక పెద్ద త్రిశూలం లాగా ఉంటుంది, ఆ త్రిశూలం లాంటిది తీసుకొని అతను డాన్స్ చేస్తూ, అసలు అల్లు అర్జున్ గారికి నిజంగా అతను ఒళ్ళు హోరం అయిపోయి ఉంటుంది అనమాట. ఆ సినిమాలో ఆ పాట తీసేటప్పుడు అంత కష్టపడ్డాడు అల్లు అర్జున్. ఒకప్పుడు అల్లు అర్జున్ గారు నిజంగా ఇంత పెద్ద హీరో అవుతానని చెప్పి ఎవరన్నా అనుకున్నా, నాకు తెలిసినంత వరకు ఆ కుటుంబ సభ్యులు కూడా అనుకోకపోవచ్చు. ఎందుకంటున్నానంటే అతను ఫస్ట్ సినిమా గంగోత్రి సినిమాలో చూసినట్లయితే అల్లు అర్జున్ గారు నిజంగా ఇతను హీరో అయినా మన తెలుగు ఇండస్ట్రీలో ఇతను నిలబడగలరా అని చెప్పి చిన్న డౌట్ అనేది క్రియేట్ అయింది ప్రతి ఒక్కరిలో. కానీ అప్పుడు చిరంజీవి గారి ఒక మేనియా, ప్రేక్షకుల్లో చిరంజీవి గారికి ఉన్న ఒక క్రేజ్ వల్ల అతని సినిమాలు ఆడాయి అనమాట. ఎటు మాట అంటే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు చూసినట్లయితే అతని క్రేజ్ అనేది ఏ విధంగా పెరిగిపోయిందంటే అమాంతంగా పెరిగిపోయిందనమాట. ఈ క్రేజ్ అనేది ఎవరు పెంచారు? అతని కష్టం వల్ల ఈ రోజున ఈ స్థాయికి చేరిండు. నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారు అతను ఒక ఫైట్ చేయాలన్నా, ఒక పాటలో ఒక డాన్స్ చేయాలన్నా కానీ చాలా కష్టపడతాడు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటున్నానంటే అతను డాన్స్ చేసేటప్పుడు అతని కష్టం అనేది అతను డాన్స్లో కనిపిస్తుంది. అతను ఫైట్ చేసినా కానీ ఆ కష్టం అనేది అతను ఫైట్లో కానొస్తుంది. సరే స్టోరీ గీరి మనం ఇంకేదైనా అంటే అది పక్కన పెట్టేసేయండి, కానీ అంత కష్టపడతాడు అనమాట. ఆ కష్టం కొద్దే ఈ రోజున అతనికి ఇంత క్రేజ్ అనేది ఏర్పడింది. పుష్ప 2లో మనం ఒకసారి చూసినట్లయితే ఆ ఫైట్లు కావచ్చు, నాకు తెలిసినంత వరకు ఇంతింత గడ్డం పెంచుకొని, ఇంతింత జుట్టు పెంచుకొని దాదాపు ఒక 5 సంవత్సరాల పాటు ఏ హీరో ఉంటాడండి? నాకు తెలిసినంతవరకు అతను న్యాచురల్గా ఉండాలంటే, రియల్గా అల్లు అర్జున్ గారు ఉండాలంటే ఇప్పుడు కనిపించేటట్టుగా ఎలా ఉండో అంటే ఇంతింతకు మాత్రమే కటింగ్ ఉంచుకొని అతను ఉంటాడు. కానీ ఒక సినిమా కోసం, ఒక సినిమాని ఎట్లయినా కానీ ప్రేక్షకుల్ని మెప్పించాలంటే నేను కష్టపడ్డా పర్లేదు, నేను నలిగిపోయినా పర్లేదు సినిమా గురించి,
నా ప్రేక్షకులు కావచ్చు, సరే ఏ అభిమానులైనా సరే చూసి తిట్టుకోకుండా మెచ్చుకుంటే చాలు అనే ఒక భావన అనేది అల్లు అర్జున్ గారిలో కలుస్తూ ఉండదు అన్నమాట. ఆ కష్టమే ఈ రోజున ఈ స్థాయికి చేర్చింది. దాదాపు పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత మంచి అంటే థియేటర్లో మంచి కలెక్షన్లు సంపాదించేటప్పుడే అంటే ఇంక రన్నింగ్ అయ్యే టైంలోనే అప్పటికి సినిమా కోసం జనాలు ఎగబడుతున్న టైంలోనే అతి కొద్ది రోజుల్లోనే బాహుబలి 2 కలెక్షన్లు కూడా బ్రేక్ చేసిందని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకున్నారు. అసలు ఆ విధంగా ప్రకటించుకోవాలంటే ఎంత దమ్ము ఉండాలా? అసలు మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఊహించామా బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిద్దని? ఏ సినిమా అసలు బద్దలు కొట్టిద్దా ఈ మధ్యకాలంలో అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోలే. ఎందుకంటే అన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించాలంటే మామూలు విషయం కాదు. అది అప్పట్లోనే. బాహుబలి 2 ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 10 సంవత్సరాలు అటు ఇటు అవుతుంది. మరి ఈ రోజున బాహుబలి 2 కలెక్షన్లు కూడా పుష్ప 2 కలెక్షన్లు మించి వచ్చాయి అన్నట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నంటే, అంటే వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తే కాదు, వాళ్ళే ప్రకటించారంటే మామూలు విషయం కాదు. మరి అప్పుడు ఎవరు ట్రోల్ చేయలే. ఎందుకంటున్నానంటే ట్రోల్ చేయడానికి ఎవరి దగ్గర కూడా ఏ ఆస్కారం లేకుండా పోయింది. ఆ సినిమా చూస్తే మరి అలా ఉంది. ఈ సినిమా మాత్రం బాహుబలి 2 కలెక్షన్లు బ్రేక్ చేశాయని ఒక భావంలో వెళ్ళిపోయారనమాట. సరే, అసలైన విషయానికి వద్దాం. మరి పుష్ప 1 వచ్చింది, పుష్ప 2 వచ్చింది. మరి పుష్ప 3 వస్తుందా రాదా అని చెప్పి చాలామంది అసలు ఆ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు, నాతో సహా కూడా. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ఆ సినిమా వచ్చిన కాంచి కూడా ఎదురు చూస్తున్నా. కానీ అంతకు మించి ఈ రోజున ఒక తోపైన అప్డేట్ వచ్చిందండి. విధ్వంసం సృష్టించే అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే, మన ఈ మధ్య జరిగిన సైమా అవార్డులో సుకుమార్ గారు చిన్న ఇంట్ అనేది ఇచ్చిందండి. ఆ ఇంట్ ఏంటంటే పుష్ప 3 కూడా ఉండొచ్చు అని ఒక చిన్న ఇంట్ అనేది ఇచ్చేసేలాడికి నాకైతే మాత్రం చాలా సంతోషం వచ్చిందండి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఇసంటి సినిమాలు రావాలి. పుష్ప 1 కావచ్చు, పుష్ప 2 కావచ్చు, పుష్ప 3 లాంటి సినిమాలు వస్తే, అంత దమ్మున్న సినిమాలు వస్తే మనల్ని ఇంకా ఎవడు ఆప్ చేయలేడు. సినిమా ఇండస్ట్రీ పరంగా మనల్ని ఎవడు కూడా ఆప్ చేయలేడు అనే ఒక భావన అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. ఎందుకంటే ఈ రోజున చూస్తూ ఉంటే థియేటర్లోకి చాలామంది రావట్లేదని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి తోపున సినిమాలు రావాలి, ఇలాంటి దమ్మున సినిమాలు వస్తాయి. ఎందుకు రారు? ఖచ్చితంగా వస్తారు. ఈ రోజున మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సినిమాలు కావచ్చు, నెక్స్ట్ మన హీరోలు తీసే సినిమాలు కావచ్చు, మన డైరెక్టర్లు తీసే విధానం చూస్తూ ఉంటే కొంతమంది భయపడుతున్నారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు హేళన చేసేవాళ్ళు. మన సినిమాలు చూసి వాళ్ళు హేళన చేసేవాళ్ళు. ఒకప్పుడు చిరంజీవి గారు స్వయంగా చెప్పారు, ఎక్కడికన్నా మేము ఈవెంట్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసి అసలు వాళ్ళు లెక్క చేయట్లేదు అని చెప్పి గతంలో చిరంజీవి గారు అన్నారు. మరి ఈ రోజున మనం ఏ స్థాయికి మించిపోయామంటే, మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా నెక్స్ట్ తీసే సినిమా దాదాపు 800 కోట్ల రూపాయల నుంచి 1000 కోట్ల రూపాయలు అంత బడ్జెట్ గల సినిమా తీస్తుందట. మరి పెద్ద సినిమా, రామ్ చరణ్ గారు తీసే సినిమా, అంతేకాకుండా రాజమౌళి గారు, మహేష్ బాబు గారు తీసే సినిమాలు దాదాపు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే మామూలు విషయమా? ఆ రేంజ్కి వెళ్ళింది అనమాట. ఈ రోజున పుష్ప 3 సినిమా అంటే నెక్స్ట్ పుష్ప 3 మరి ఎప్పుడు వస్తుందో నాకు అంత ఐడియా లేదు, కానీ పుష్ప 3 సినిమా అనేది ఉందని చిన్న ఇంట్ అనేది సుకుమార్ గారు ఇచ్చారు. ఇలాంటి సినిమాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ సినిమా మాత్రం షూటింగ్ స్టార్ట్ అయితే మాత్రం, సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి రిలీజ్ అయితే మాత్రం ఒక విధ్వంసమే, కలెక్షన్ల విధ్వంసం సృష్టించడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు.